ఇక ఫైనల్గా ఇది పురుషోత్తం గారు చెప్పండి, ఇందాక రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య మీరు వినే ఉంటారు కదా, దాని మీద మీ కామెంట్ చెప్తారా? కుమిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పింది అప్రాపరేట్లీ కరెక్ట్. దాన్ని విపరీతార్థాలు కూడా తీయాల్సిన అవసరం లేదు. ఒక జర్నలిస్ట్ ఏమడిగారంటే, నేను నా హైదరాబాద్ని భారతదేశంలో నగరాలతో పోల్చుకోవట్లేదు, ప్రపంచ నగరాలతో పోల్చుకుని, అది అప్రాపరేట్ కరెక్ట్. ఆ స్థాయికి హైదరాబాద్ వెళ్ళింది, ఎవరో కాదని లేదు. వెంటనే విలేకరు ఏమన్నారు, ప్రపంచంతో పోల్చుకుని ఇంకొక నగరం ఒకటి మీ పక్కనే వస్తా ఉంది కదా, ఇక్కడ అదే చెప్తున్నారు కదా, ఇక్కడ భారతదేశంతో ఊరితో పోల్చుకోవట్లా, ప్రపంచంతో త్వరలో నెంబర్ 1 5 ఏళ్లకో 10 ఏళ్లకో, ఆ తర్వాత ప్రపంచంలో టాప్ 5 ఇదే కదా, అంటే మీరు అదే చెప్తున్నారు, ఇది పోటీ అవదా అని ఆమె న్యాయమైన ప్రశ్న అడిగింది. చాలా న్యాయమైన సమాధానం చెప్పాడు. మా అసెప్ట్ వేరు. కాదు గురువు గారు అసలు అమరావతి గురించి ఎవరైనా మాట్లాడితేనే కేసులు పెట్టండి, లేకపోతే అది చేయండి, అసలు కుట్రలు విష ప్రచారం అన్నారు కదా, చివరి శిష్యుడు గారే విష ప్రచారం చేసినట్లయింది కదా అనేది నాకు జనరల్ గా వచ్చింది. ఆయన విష ప్రచారం వాళ్ళ దృష్టిలో కావచ్చు, నేను అప్రాపరేట్ కామెంట్ అంటున్నా. గుదిబండ అన్నది అంటే అమరావతి గుదిబండ అన్నది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యతోటి చంద్రబాబు గారు మరి ఖండించాలి కదా. ఏమయ్యా నీకేం సంబంధం, నువ్వు అసలు గుదిబండ అంటావా, మమ్మల్ని పట్టుకుని అంత మాట అంటావా, నువ్వు నా శిష్యుడు అయ్యండి అని కూడా అనాలి కదా. మరి ఎక్కడ సమాధానం ఇచ్చినట్లేదు తెలుగుదేశం పార్టీ వారు, ఎక్కడ నోరు విప్పలేదు. మరి రాజధాని విషయంలో 2 కోణాలు ఉన్నాయి కుమ్మిరెడ్డి గారు. అందరి కోణం ఏంటంటే, ఎక్కువ మంది కోణం ఆడ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా అది ఉండాలి అని, ఎక్కువ మొత్తం రాజధాని 90% ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఆ తరహా వద్దని అంటున్నారు. సమర్థించే ఏ పార్టీని ఆయన చెప్పిన మోడల్ని ఎవడు ఒప్పుకోవట్లేదు. ఎవరైతే సమర్థించారో ఒక తెలుగుదేశం మోడల్ని మిగతా పార్టీలు సమర్థించే పార్టీలు ఒప్పుకోవట్లేదు. మీరు సాధారణ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పెట్టమంటున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన చెప్పింది ఒక నేచురల్ అడ్వాంటేజ్ మాకుంది, మాకేంది పోటీ, వాళ్ళు డిసడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నాయని చెప్పాడు. అది అప్రాపరేట్ కరెక్ట్. దాంతో పోటీ ఏంటి మనకు హైదరాబాద్ తో, సాధ్యం కూడా కాదు. అంటే అది చెప్పింది ఇంకా వయసుకు సంబంధించి కూడా ఆయన చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఆయన సో సీనియర్ సో జూనియర్, నేను బెస్ట్ ప్లేస్ మిడిల్ ప్లేస్ లో, ఈ రోజుకి ఆయన బెస్ట్, రేపు లోకేష్ గారు ఇంకా బెస్ట్ అవుతాడా కాదని ఆయన పర్ఫార్మెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. దానికి కాదు కంటే ఆయన రేవంత్ రెడ్డి గారిది పర్ఫెక్ట్లీ కరెక్ట్. దాని విపరీత అర్థాలు తీసుకుంటే ఇంకా వారి ఇష్టమా, ఎవరు తీయలేదు కదా, వాళ్ళు ఎవరు తీయలేదు కదా. మనం ఊరికే చర్చ ఎందుకు తీయలేదు అంటే, రేవంత్ రెడ్డి గారు శిష్యుడి కింద లెక్క కదా, శిష్యుడే గుదిబండని అమరావతి గుదిబండ ఆంధ్రప్రదేశ్కి అని చెబుతున్నారంటే ఆయనకి రియల్ ఎస్టేట్ వ్యవహారాలన్నింటి మీద మంచి పట్టు ఉంది కదా రేవంత్ రెడ్డి గారికి, అన్ని అనుభవంతో చెప్పి ఉండాలి కదా అనేది ఒక ప్రశ్న వస్తుంది అన్నమాట. ఖచ్చితంగా కొమ్మేరుగా బేసిక్ గా నగరం అనేది వాతావరణ సమతుల్యత ఉండాలి, భూమి అందుబాటు. ఇప్పుడు హైదరాబాద్కి లక్షల ఎకరాలు ఇప్పుడు కూడా భూమి అందుబాటులో ఉంది, మంచి వెదర్ ఉంది, వాతావరణ సమతుల్యం ఉంది. గోదావరి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు ఆఫీస్ నుంచి జరుగుతా ఉంది. ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి దానికున్న జనరల్ అడ్వాంటేజ్ ఎక్కడో వెళ్ళిపోయింది, బెంగళూరు చెన్నై అన్ని దాటి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ విలేకరు అడిగినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తాడు. మాకేంటి పోటీ, వాళ్ళు చెన్నైనో బెంగళూరు అంటే గమ్మున ఉండేవాడు, నువ్వు ఇది తీసుకుపోతే అంటే ఆయన గమ్ముంటాడు. ఖచ్చితంగా పర్ఫెక్ట్లీ ఆన్సర్ చేశాడు. దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి తప్ప నెగిటివ్ తీసుకుంటే అది వాళ్ళకి నష్టం. రైట్. యానాదయ్య గారు మీరేమంటారు ఈ కామెంట్ మీద? రేవంత్ రెడ్డి గారు జరుగుతున్న పరిస్థితి అంటే, ఇప్పుడు విజయవాడ ప్రజలను కూడా, మొన్న విజయవాడ ప్రజలు కూడా అమరావతి వల్ల మేము మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది, ఇంకొక ప్లేస్ మార్చకుండా చేశారని అమరావతి ప్రజలు కూడా అర్థమైపోయింది. ఇంకా మళ్ళా 40,000 ఎకరాలు ఇమ్మంటున్నాడు. ఇప్పటికే మేము ఇచ్చినటువంటి ఎకరాలు బురదగుంత మాదిరి చేపల చెరువులు మాత్రం తయారు చేశారు. ఇక్కడ నీళ్ళు ఎత్తిపోసుకునే పథకం తప్ప వేరే పథకం లేదు. అన్ని పథకాలు మూసేసి నీళ్ళు ఎత్తిపోసే పథకం తప్ప వేరే 6 నెలల పాటు ఎత్తిపోసుకోవాలా, 6 నెలలు ఆరబెట్టుకునే పరిస్థితి తప్ప వేరే లేదండి. దానిపైన చంద్రబాబు నాయుడు ఎవరన్నా మాట్లాడితే వాస్తవం చూపించినా కానీ దానిపైన అమరావతిని అంతా గబ్బు పట్టిస్తాను, అమరావతిని అబాస్పాలు చేస్తున్నారంటారు. అబాస్పాలు చేసేది నీ ఇంట్లోకి నీళ్ళు వస్తాయని బుడవేరు పైన విజయవాడ మీదకి పంపించావు, ఎవరంతా నీళ్ళు వస్తే అమరావతి మునిగిపోతుంది. ఆ మునిగిపోయేది కాక మళ్ళా 40,000 ఎకరాలు ఇమ్మండకలు రైతులు కూడా తిరుగుబాటు అయింది. ఇంకా 2 రోజులు పోతే అమరావతిలో ఉన్నటువంటి రైతులు కూడా తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంది. మేమైతే ఒకటే చెప్తున్నాము, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనడం కాదు, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అమరావతి కట్టలేదు అనుకున్నారు, కానీ ఈ రోజు అమరావతిలో రాజధాని కట్టడం అనేది అసాధ్యము, జరిగే పరిస్థితి కాదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 2 లక్షల కోట్లు తీసుకుని వాళ్ళ కమిషన్ల కోసం లేదా అమరావతిలో ఆయన ఎలక్షన్ డబ్బులు ఇచ్చిన వాళ్ళ కోసం అమరావతి నిర్మాణం పేరుతో చేయడం తప్ప అమరావతిలో రాజధాని కట్టేది లేదు. అమరావతిలో రాజధాని కట్టినా చేపల చెరువులు మాత్రమే, రోజుల చెరువులు మాత్రమే. అంటే రాజధాని అని కాదు, రాజధాని అంటే అట్లా కాదు. రాజధాని అంటే రాజధాని వస్తుంది, ఎందుకంటే సచివాలయం ఆల్రెడీ ఉన్నట్లు లెక్కే. నిజానికి సచివాలయం ఉంది, అట్లాగే అసెంబ్లీ ఉంది, అలాగే గవర్నర్ ఆఫీస్ ఉంది, లేదా ఇంకా కొన్ని కొత్తవి ఆ గవర్నమెంట్ పరంగా కట్టుకుంటే తప్పేం కాదు. అంతవరకు కట్టుకుని ప్రైవేట్ ఎవరి భూముల్లో వాళ్ళు డెవలప్ చేసుకుంటారు భవిష్యత్తులో. దాన్ని బట్టి ఇన్ని 1,000 ఎకరాలు తీసుకోవటం వల్ల ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఆ భారం అంతా రాష్ట్ర ప్రజలందరూ
భరించాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ కేవలం ఆ ఇంకోటి, ప్రాంతం వరకే 26 10 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ మళ్ళీ ఇంకో ఉంది. ఎయిర్పోర్ట్ ఆయన ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు. అంతే, ఏం చేస్తాం ఎంత మరి. దుర్మార్గమైనటువంటి పరిస్థితి. దానికి కొందరు మాజీ ఐఏఎస్లు బయలుదేరి మేధావి సంఘంగా బయలుదేరి దానికి మద్దతుగా ఉపన్యాసాలు ఇస్తున్నారంట, రౌండ్ టేబుల్స్ అనేవి పెట్టి. మరి రైతుల బాధలు వాళ్ళకేం తెలుసు, వాళ్ళందరూ అట్లా భూమి పండించేవాడు తెలుస్తుంది ఆ బాధ. భూమి పోగొట్టుకుంటే